ఈ విధంగా నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటలతో నైనా నిన్ను మహిమపరచగలిగాం. అదేవిధంగా ఆరాధన కార్యక్రమంలో నిన్ను స్తుతించగలిగాం. మా ప్రియ ప్రభువు చేసిన గొప్ప త్యాగాన్ని మేము మరొకసారి నైనా గుర్తు చేసుకోగలిగాం. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అవన్నీ కూడా న్యాయంగా క్రమంగా నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. తదుపరిగా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మా ఆత్మలు రక్షించే శక్తి కలిగిన వాక్యం చేత మరొకసారి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ముగింపుకి వెళ్దాం. ఓకే అండి. మీ అందరూ కూడా మరి పోస్టర్ చూశారని నేను అనుకుంటున్నాను. ఏం పోస్టరు చెప్పండి? టైటిల్ పేరు ఏం పెట్టుకున్నాం? ఎంతమంది చూశారు పోస్టర్? ఇంతకీ 1 2 3 గ్రూప్లో కూడా షేర్ చేశాను. ఏమండి టైటిల్ పేరు తెలుదా? ప్రపంచానికి ఎలా మాట్లాడాలనో నేర్పుతున్న బైబిల్. ఇది టైటిల్. ఖచ్చితంగా టైటిల్ గుర్తుంచుకోండి. ఏమండి మీరు గుర్తుంచుకుంటారని కష్టపడి ఎడిటింగ్ చేస్తున్నాడు. రాత్రి అనగా పగలనగా ఎడిటింగ్ చేస్తున్నాం. ముందుగానే మీకు సలహా అంటే సూచనగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు, మీరు కూడా సిద్ధపడితే బాగుంటున్న ఉద్దేశంతో పోస్టర్, మీటింగ్ పోస్టర్ అయినా ఎవరిదైనా ప్రపంచంలో ఎందుకు పోస్టర్ చేస్తున్నారంటే కేవలము ఆ చెప్పే అంశంపై మీరు కూడా కాస్త సిద్ధపడతారనే ఉద్దేశంతో పోస్టర్ తయారు చేయబడింది. సరే, కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రపంచానికి ఎలా మాట్లాడాలనో నేర్పుతున్న బైబిల్. ఏమండి, ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే కొంతమందికి కొన్ని ప్రశ్నలు వస్తాయి. హేతువాదులకు ప్రశ్నలు వస్తాయి కదా, ఎందుకు మీ బైబిల్ తప్ప ప్రపంచంలో ఏ గ్రంథం నేర్పించదా? హేతువాదులు ఇంకో ప్రశ్న కూడా వేస్తారు. అట్లాంటి మరి సైకాలజిస్టులు ఎందుకు, మోటివేషన్ స్పీకర్స్ ఎందుకు, ఏమండి లైఫ్ కోచర్స్ ఎందుకు? ఇంకా మతాల వైపు మనం వెళ్తే ఈ భూమి మీద ఎన్నో మతాలు ఉన్నాయి, వాటికి గ్రంథాలు ఉన్నాయి. వారు నమ్ముకున్న వారి మతాలకు గ్రంథాలు కూడా ఉన్నాయి. మరి అవి నేర్పించవా? ఏమండి నేర్పించవా? అంటే ఈ భూమిన ఏ మతానికి ఉన్న గ్రంథము ఈ ప్రజలకు నేర్పించలేకపోయింది. ఏమండి తర్వాత లైఫ్ కోచర్స్ అయినా సరే, మోటివేషన్ స్పీకర్స్ అయినా సరే, సైకాలజిస్ట్ అయినా సరే, ఎవరైనా సరే వారు కూడా ఒక సూత్రాన్ని పట్టుకోవాలి. ఆ సూత్రాన్ని నేర్పించేదే బైబిల్. ఏమండి ఆ సూత్రాన్ని నేర్పించేదే బైబిల్. అంటే ఈ ప్రపంచంలో ప్రతి మానవునికి కూడా సాటి మనిషితో ఎలా మాట్లాడాలో నేర్పుతున్న బైబిలే. అంటే బైబిలే ఓవరాల్గా ఈ ప్రపంచానికి ఒక దిక్సూచి, ఏమండి ఒక మార్గదర్శి. మాట్లాడడానికి కానీ, లేదా బ్రతకడానికి కానీ, జీవించడానికి కానీ, జీవితాన్ని ఇతరులకు నేర్పించడానికి కూడా ఏంటి అంటే బైబిలే. అందుకోసం ప్రపంచానికి ఎలా మాట్లాడాలో నేర్పుతున్న బైబిల్. నేటికి నేర్పుతున్నా, ఆ నేటికి నేర్పుతుంది. ఎప్పటి నుండి? ఎప్పుడో క్రీస్తు పూర్వం నుండి 1500 సంవత్సరాల కిందట మోషే గారు రాశారు. 5 ఖండాలు కూడా ధర్మశాస్త్రాన్ని ఎవరు రాశారు? మోషే రాశారు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కిందట. అంటే ఈ ప్రపంచానికి కూడా దేవుడు భాషలు ఇచ్చాడు. ఏమంటే మాట అని వచ్చింది కాబట్టి నేను భాషలోకి వెళ్ళి మళ్ళీ ఇలా బయటకు వస్తాను.
ఈ ప్రపంచానికి భాషలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎక్కడ కనబడుతుంది? బాబేలు గోపురం కాడ మనకు కనబడుతుంది. ఈ భూమి మీద ఒకేటే పలుకు, ఒకే భాష ఉంది. వారు ఒకతోటే ఉన్నారు. ఒకే భాష, ఒకే పలుకు ఉన్నప్పుడు వారి ఆలోచనలు కూడా ఒకటే ఉన్నాయి. కాబట్టి దేవుని ఉద్దేశం అక్కడ నెరవేరలేదు. కాబట్టి దేవుని ఉద్దేశం నెరవేరాలని బాబేలు గోపురం కాడ వారిని చెదురుబాదు చేసేసారు, తారుమారు చేశారు. తారుమారు అంటే అర్థం బాబేలు అని అర్థం. అంటే బాబేలు గోపురం కాడ ఏం చేశారు వాళ్ళని? అంటే ఇరాకు, బాగ్దాద్ తెలుసా? ఇప్పుడు క్యాపిటల్ సిటీ. ఇప్పుడు ఇరాక్ దేశానికి బాగ్దాద్, ఒకప్పుడు బాబేలు గోపురం కట్టింది అక్కడనే. అక్కడి నుండి ప్రపంచ భూ జనాంగం అంతా కూడా చెదిరిపోయారు. అక్కడ వారికి భాషలు ఇచ్చాడు. సీనాయి పర్వతం మీదనే దేవుడు అక్షరాన్ని ఇచ్చాడు. అంతమంది ముందు లేదా? లేదు. వాళ్ళ ఊహను బట్టి ఒక బొమ్మను వేసుకొని ఇది చాప అనేవాళ్ళు, అంతే. దీని ఎద్దు అనేవాళ్ళు. ఎద్దుని ఎద్దుగా బొమ్మ వేసి ఎద్దు అనుకునేవాళ్ళు. ఎద్దు అనే కింద పేరు రాసేవాళ్ళు కాదంటే అక్షరం ద్వారా పేరు రాసేవాళ్ళు. మరి ఎలా వచ్చింది? అది ఎలా వచ్చిందంటే సీనాయి పర్వతం మీద మోషేకి ఇచ్చిన పదాజ్ఞల్లో కూడా అక్షరాన్ని నేర్పించాడు. నేను క్లుప్తంగా మీకు చెప్తున్నాను, సందర్భం వచ్చినప్పుడు కూడా దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. సీనాయి పర్వతం మీద దేవుడిచ్చిన అక్షరమే ఈ భూ ప్రపంచంలో అక్షరమాల కూడా వచ్చింది. ఏమండి, ఈరోజు ఎన్ని లిపిలు వచ్చినాయి అంటే అర్థం ఒక భాష నుండే వచ్చింది. అది సినైటిక్ నుంచి ప్రపంచ దేశాల్లో కూడా చెదిరిపోయి వారు కూడా లిపిలుగా రాసుకున్నారు. దీని ఎక్కువగా రాసింది ఎవరు, పంచింది ఎవరంటే గ్రీక్ ఎక్కువ పంచింది, అరమైక్ వాళ్ళు ఎక్కువ పంచింది. అంటే మనకు చరిత్ర కూడా తెలిసి ఉండాలి. బైబిల్ తెలిసిందనం కాదు, చరిత్ర కూడా తెలిసి ఉండాలి. రైట్. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒకరితో ఒకరు సంభాషించుకునేవాళ్ళు. ఏమండి, ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకునేవారు. ఎప్పటి నుండి? ఆదాము నుండి. ఏమండి, ఆదాము కూడా ప్రతి చల్లపూట దేవుడు ఆయనతో వచ్చి ఏం చేసేవాడంట? మాట్లాడేవాడు. అంటే సంభాషణ జరిగింది. అంటే ఈరోజు కూడా మనం కూడా ఒకరితో ఏం చేస్తున్నాం? మాట్లాడుకుంటున్నాం. మరి ఎలా మాట్లాడుతున్నాం తెలుసా? మనం మాట్లాడే రీతి మనకు తెలుసా? అంటే ప్రస్తుత కాలంలో ఈ ప్రపంచంలో మాట్లాడడానికి రావడం లేదు చాలామందికి. నిజమేనా? కొందరు మాట్లాడుతుంటారు విస్తారంగా, కొంతమంది మాట్లాడుతుంటారు, మరికొందరు మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడతారో ఎదుటి వ్యక్తికి అర్థం కాకుండా మాట్లాడుతుంటారు. కొందరు మాట్లాడుతుంటారు, ఇద్దరు మాట్లాడుతుంటే మూడో వ్యక్తి సందర్భం లేకుండా దూరిపోతుంటాడు అందులో. ఏమండి, మన అంశము మాట్లాడుకోవడం కాబట్టి ఇవన్నీ వస్తుంటాయి. మీరు కాస్త మళ్ళా కాంట్రవర్సీగా అనుకోవద్దండి దయచేసి. మాటలు అంటే ఎలా మాట్లాడనో తెలియదు, లేదా ఎలా తిరిగి సమాధానం చెప్పాలనో తెలియదు. కాబట్టి బైబిలు ఏదైతే సమాజానికి రాదో అది నేర్పించడానికి సిద్ధపడుతుంది. బైబిల్ ఏం చేస్తుంది? సమాజానికి ఏదైతే రాదో అది నేర్పించడానికి ముందరకు వస్తుంది. దట్ ఈస్ బైబిల్. ఏమండి, అదే బైబిల్. ఈరోజు సమాజంలో సంస్కారం లేదు. ఉందా? సంస్కారం ఉందండి? డిగ్రీ చదువుకున్నా, ఇంటర్ చదివినా, బీటెక్ చదివినా సంస్కారం ఉందా? లేదు. అందుకోసము అప్పుడప్పుడు పేపర్లో మనం చూస్తూ ఉంటాం, జంతువు వలె ప్రవర్తించినాడు అంటాడు కదా, మృగం వలె ప్రవర్తించినాడు అంటాడు. జంతువు న్యాయంగా ప్రవర్తిస్తుంది తెలుసా మీకు? అప్పుడప్పుడు మనం గాడిదతో పోలుస్తాం. అరే గాడిద అంటాం, గాడిద చెప్పింది తింటుంది. మనం చెప్పిన మాట వినని వాని ఏమంటాం తెలుసా? గాడిద అంటాం. మరి గాడిద ఏం చేస్తుంది?
తనపై బరువు మోస్తే ఎంతవరకు గమ్యం వరకు ఉందో అంతవరకు మోస్తూనే పోతుంది. ఎదురు చెప్తుంది ఎక్కడన్నా. మరి ఎందుకు గాలితో పోలుస్తున్నావు? మనకి ఎలా మాట్లాడాలో తెలియదు. అంటే మనకేం లేదు, ఒక మాటలో చెప్పాలంటే సంస్కారం లేదు. అంటే చిన్నదానికి కోపడుతుంటాం, పెద్దానికి కోపడుతుంటాం, సమయం ఉండదు, సందర్భాలు ఉండవు. కొందరు మాట్లాడుతూనే ఉంటారు, ఏమండి, కొందరు మౌనంగా ఉంటారు. అందుకోసం ఈ ప్రపంచానికి ఎలా మాట్లాడాలో బైబిలే నేర్పించాలి. ఇప్పుడు ఎందుకు, అసలు ఎందుకు బైబిల్ నేర్పించాలి? ఈ ప్రపంచంలో ఈ పుస్తకం కంటే ఇంకా పుస్తకం లేదా? ఏమండి, మరి ఎన్నో పుస్తకాలు రాశారు కదా. స్వామి వివేకానంద గారు మాటల విషయంలో ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన ఒక్కడే కాదు, ఈ ప్రపంచంలో మేధావులు అని పిలువబడిన వారు మాట విషయంలో ఎన్నో పుస్తకాలు రాశారు. ఇకపోతే సైకాలజిస్ట్ కొంతమంది చెప్తారు, మోటివేషన్ స్పీకర్స్ కొంతమంది చెప్తారు, ఏమని, మీ మాట ఇలా ఉండాలంటే దీన్ని పాటించాలి అని. మీకు సరిగ్గా మాట్లాడడానికి రావడం లేదా? మీ మాట ద్వారా అందరిని ఆకర్షించలేకపోతున్నారా అని కొన్ని కొటేషన్ చెప్తుంటారు. మరి వాళ్ళది ఎట్లా? అంటే ఈ భూమి మీద ఏ సైకాలజిస్ట్లో చెప్పినా, లేదా మన భారతదేశంలో అగ్రగణ్యుడైన డాక్టర్ పట్టాభిరాము గారు చెప్పినా కూడా బైబిల్ మించి చెప్పలేరు. ఏమండి, బైబిల్ మించి చెప్పలేరు. మరి ఎవరికి చెప్పగలుగుతారు అంటే బైబిలే చెప్తుంది. ఏం చెప్తుంది? అసలు మాట్లాడాలంటే ఏం జరగాల? ఫస్ట్ మనం మాట్లాడాలంటే ఫస్ట్ ఏం జరగాల? ఏం జరగాల? ఎవరైనా చెప్తారా? మాకు తెలియదు అన్న, మీరే చెప్తాను. మాకు తెలియదు కాబట్టి మేము ఇట్లా మాట్లాడుతున్నాం అంటారు కొంతమంది. సరే, ఏమైనటికి బైబిల్ మనం అడుగుదాం. ఎందుకంటే మనకు బైబిల్ మార్గదర్శక ఒక పుస్తకం. దాన్ని పట్టుకుంటే ఎక్కడికి తీసుకెళ్తుందంట? నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అంటే ఈ బైబిల్ ఇలా పట్టుకుంటే మనను ఈ భూమి నుంచి ఇలా నడిపించుకుంటూ ఏం చేస్తుంది? నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అంటే ఈ నడిపించే ప్రయాణంలో ఈ బైబిల్ మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. కాబట్టి ఇది మార్గదర్శిక ఒక పుస్తకం, ఒక గ్రంథం. దీని ఏమన్నారు? పరిశుద్ధ గ్రంథము, బైబిల్ అన్నారు. మనం దీనికి విలువ ఇవ్వకపోతే మన జీవితాలకు కూడా విలువ ఉండదు. కాబట్టి దీనికి ఎంత ప్రాధాన్యత ఇస్తే మన జీవితానికి కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. సరే, మనం పాఠంకి వెళ్ళిపోదాం. అసలు మాట్లాడాలంటే ఫస్ట్ ఏం జరగాలి అంటే బైబిల్ ఒక మంచి మాట చెప్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. ఎవరు బైబిల్ చదివేది ఈరోజు? విజయరాజు అని అవుతాడు. వచ్చేసింది, నోట్లో వచ్చింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం చదవండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలుకుదురు? హృదయమందు నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడును కదా. మత్తయి గారు రాస్తున్నారు ఏమంటే, సర్ప సంతానమా అంటే ఏమన్నాడు? ఏమండి, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకుదురు.
హృదయం మందు నిండిన దాన్ని బట్టి నోరు పలుకును కదా, మాట్లాడును కదా అంటున్నాడు. అంటే మాట్లాడడానికంటే ముందు ఏం జరుగుతుంది? హృదయము నింపబడుతుంది. లూకా సువార్తలో మంచి మాట ఉంటుంది. ఏమంటారంటే నీ హృదయం నిండిన దాన్ని బట్టే నీ పెదవులు పలుకును. ఏమండి, మరి చదవలేదు ఎప్పుడు మనం? చాలాసార్లు చదువుకున్న సందర్భాలు బట్టి. ఏమండి, రైట్. అంటే మనము మాట్లాడకంటే ముందు మన హృదయం ఏమవుతుంది? నింపబడుతుంది. మన హృదయం నింపబడిన దాన్ని బట్టే మన పెదవులు కూడా లేదా మన నోరు కూడా పలుకుతుంది. నేను ఒక ప్రశ్న వేస్తాను, మన హృదయం ఏమి నింపబడుతుంది? ఏమండి, మన హృదయము దేనితో నింపబడుతుంది? మా ఫ్రెండు సువార్త చేస్తా అన్నాడు, నా క్లాస్మేట్. ఏమండి, నా క్లాస్మేట్ సువార్త చేస్తాను అన్నాడు. పోయి నాకని చెప్పినాడు. పాపం చేసేవాడైనా చేసినట్టే బాగుండేది, కానీ నాకని చెప్పాడు. ఎలా చేస్తావు సువార్త అన్నాను నేను. మనతోటి అంతా అడ్డమే ఉంటుంది కొంచెం. ఎలా చేస్తావు? పత్రికలు తీసుకోకపోతే అట్లా పంచుతా అన్నాడు, అంతే. సువార్త చెప్పి నీకు రాదు ఆయనకి. అందుకోసం నేనేం సలహా ఇచ్చిన అంటే, బ్రదర్ ఫస్ట్ నువ్వు నింపబడు. ఏం నింపబడాలా? సువార్త ద్వారా నీ హృదయం నింపబడాలా. అప్పుడు ఏమవుతుంది? సువార్త చెప్పగలుగుతాం, స్పష్టంగా చెప్పగలుగుతాం. యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు, ఆయన తప్ప ప్రపంచంలో మరొక వ్యక్తి లేడని ఛాలెంజ్ చేసి మాట్లాడగలుగుతాం. అది ఫస్ట్ రావాలంటే ఏం చేయాలా? హృదయంలో నింపబడాలి. అంటే మనం కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు మన హృదయం కూడా నింపబడాలి అంట. మరి దేనితో నింపబడుతుంది అంటే ముందే చెప్పాడు ప్రభు. ఏమని? సర్పసంతానమా అన్నాడు ఏకంగా మనని. ఎవరిని? అక్కడ యూదులు అన్నాడు, ఇక్కడ క్రిస్టియన్ ప్రేయర్ హాల్ వాళ్ళని కూడా అన్నాడు ఇక్కడ. ఏమని? క్రిస్టియన్ ప్రేయర్ హాల్ వారా? పాపం మనకి పేరు పెట్టుకున్నాం కాబట్టి దేవుడు ఒకళ్ళు పిలిచినా కూడా క్రిస్టియన్ ప్రేయర్ హాల్ వార్లారా అంటాడేమో. ఆ పేరు లేకపోతే మనం కూడా సర్పసంతానం కిందకే వస్తాం. అంటే సర్పసంతానమా? ఏమంటున్నాడు ఇక్కడ? సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలుకుదురు అన్నాడు. అంటే మనము మన హృదయం నుంచి ప్రశ్న ఎలాంటివి వస్తున్నాయి? ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడతాం. మాట్లాడొచ్చా ఇంతకీ మూడో వ్యక్తి గురించి? ఏమండి, మనదే మస్తు ఉంటుంది, మూడో వాని గురించి మనకు అవసరం లేదు. సరే మాట్లాడుకున్నామంటే ఒకవేళ తప్పిదారులు నడుస్తున్నాడో మంచి చేయడానికి మాట్లాడుకుంటే మంచిదే. ఏమండి, మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి గురించి ఏం చేయాలి? వాని క్షేమం కోరి, ఇదిగో పలాని తప్పు చేస్తున్నాడు ఆయన, లేదా పలాన్ని పొరపాట్లో వెళుతున్నాడు అని ఎలా సరిచేయాలి అని మాట్లాడుకోవడం తప్పేం కాదు. ఎట్లా చేసి శ్రీరామ్ సరిగా ప్రవర్తిస్తలేడు, ఏం చేద్దాం అంటే బాగుంటుంది. ఎట్లా వాని పిల్లలు ఏంటి, భార్య ఏంటి, వాని జాబ్ ఏంటి, మనకెందుకు అవన్నీ? ఏమండి, ఆయనకైతే మనం రూపాయి పెట్టాం కదా, ఇస్తారా? ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే వేస్తారని మాకు అప్పులు వస్తున్నాయి, ఇవ్వండి మీరు అందరు కలిసి. ఏమండి, ఒకరి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వారి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనం ఆదుకోవాలి కదా. కాబట్టి మనకు మూడో వ్యక్తి గురించి అవసరం లేదు ఇక్కడ. ఇద్దరు కలిసినప్పుడు ఏం మాట్లాడుకోవాలి? దేవుని విషయాలే మాట్లాడుకోవాలి.
సరే, సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాంలే దాని గురించి. అసలు ఏం మాట్లాడుకోవాలనేది, ఎలా మాట్లాడుకోవాలి, దేవుడికి ఎలా వింటాడనేది బైబిల్ స్పష్టంగా రాయబడింది. కాబట్టి సరే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు హృదయాన్ని నిండిన దాన్ని బట్టి మన పెదవులు పలుకుతాయంట. కాబట్టి మనం సర్ప సంతానమా, దేవుని సంతానమా? ఏమండి విశ్వాసులారా, మీరు సర్ప సంతానమా, దేవుని సంతానమా? చెప్పండి అక్కలు. నేనేమనుకోవాలి మీరు మౌనంగా ఉంటే? దేవుని సంతానమే కదా, సర్ప సంతానమే కదా కదండి. ఒకవేళ సర్ప సంతానం అయితే ఏమవుతుంది? సర్ప సంతానం అయితే కష్టం అది మళ్ళా. కాబట్టి దానిలోకి వెళ్ళొద్దండి. ఈ భూమిని ఎంత లేచిన వాడైనా ఆ ఉగ్రతకి తల ఉంచాల్సిందే. ఆ ఉగ్రతను నడిపించుకోవాలంటే ఆ ఉగ్రతను జయించిన వాడు యేసు ప్రభు. ఆయన వద్దకు రావాలి. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన నోటి పలుకులు ఎలా ఉన్నాయి తెలుసా? అన్నీ పరిశుద్ధమైనటివే. ఏమండి? ఆయన నోటిలో నుండి అన్నీ పరిశుద్ధమైనదే. కాబట్టి మనం మాట్లాడాలంటే ఫస్ట్ దేంతో నింపబడాలి? మంచి మాటలతో నింపబడాలి. మన దేశ ముఖ్యమంత్రి డాక్టర్ నరేంద్ర మోడీ గారు, ఏమండి ప్రధానమంత్రి, క్షమించండి, మన దేశ ప్రధానమంత్రి డాక్టర్ నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్లో నేను చదివాను. ఆయన రేపు వెళ్ళి ఎవరితోటన్నా మాట్లాడుతున్నాడంటే 12 hours ఆలోచన చేసుకుంటాడంట. ఏమండి? మన దేశ ప్రధానమంత్రి గారు రేపు వెళ్ళి ఒక వ్యక్తితో మాట్లాడాలి అనుకుంటే ఆ వ్యక్తి కోసము 12 గంటలు సిద్ధపడతాడంట. మరి మీరెంత సిద్ధపడుతున్నారు? ఏమండి? పోనీ ఆయన మాట్లాడింది ఏమన్నా దేవుని గురించి మాట్లాడతాడా? ఒక మాట. ఏమండి? మరి ఆయనకు అర్థమైంది, మనకు అర్థమైందా? మన సలహాలు అయితే భావిస్తాం. ఏమండి? సలహాలు అడిగినామనుకోండి, నోట్స్లు నిండిపోతాయి సలహాలు, కానీ మనం పాటించాం. మళ్ళా నరేంద్ర మోడీ గారు ఒకరితో మాట్లాడడానికి 12 గంటలు ఆలోచన చేసినప్పుడు అక్కడ మాట్లాడేది దేశం గురించి మాట్లాడతాడు, లేదా తన అవసరాల గురించి మాట్లాడతాడు, ఏదో రాజకీయం గురించి మాట్లాడతాడు. మరి యేసు ప్రభు నమ్ముకున్న నీవు నీ మాటలు ఇతరుతో మాట్లాడుతున్నప్పుడు ఎన్ని గంటలు సిద్ధపడ్డావు? ఏమండి? ఎన్ని గంటలు సిద్ధపడ్డావు? ప్రిపరేషన్ ఉందా మీకు? ప్రిపరేషన్ లేదు కాబట్టి దేవుడు ఏమన్నాడు? విస్తార మాటలో దోషం ఉండక మానదు. సిద్ధపడితే నువ్వు కొన్నే మాట్లాడతావు, ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడతావు. సిద్ధపడకుండా మాట్లాడితే ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తిని చూసి, నీకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే 24 గంటలు మాట్లాడుతూనే ఉంటామేమో అన్నాడు ఆయన. 1 గంటలో అర్థం చేసుకున్నాడు ఆయన. నీకు అవకాశం ఇస్తే 24 గంటలు కూడా మాట్లాడుతూనే ఉంటావు. నిజమే, మనిషి బుద్ధి ఏంటంటే వాగుతూనే ఉంటాం, ఏం మాట్లాడదామో తెలియదు, ఏ సందర్భాలు ఉండవు, మాట్లాడుతూనే ఉంటాం, మౌనం ఉండవు. పోనీలే, ఒక వ్యక్తి మన మధ్యలో కూర్చోబెట్టుకొని ఇద్దరు మాట్లాడుతున్నారు అనుకోండి, అక్కడన్నా మౌనంగా ఉంటామా? అక్కడ కూడా ఉండవు, మధ్యలో దొరుకుతాం. అంటే మనం ఎలాంటిదంటే ఊరికే మాట్లాడతాం. అందుకోసం మనం ఏమన్నారంటే వాగుడు కాయ అన్నారు మనని. ఏం కాయ అంట? వాగుడు కాయ. అప్పుడప్పుడు అంటారు కదా, కట్టె నోరైతే ఎప్పుడు పగిలిపోతున్నాయి, కట్టె నోరైతే మన నోరు కట్టె ఇట్టే ఎప్పుడు పగిలిపోతుంది అంటారు కొంతమంది. అంటే కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, కొంతమంది రోజుల తరబడి మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి అది కాదు.
ఇకపై మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం మాట్లాడుతున్నామంటే మనం ఏం మాట్లాడుతున్నాం? సిద్ధపడి మాట్లాడాలి. మన మాటలు హృదయం నుండి రావాలి. బయటికి పలికేది ఏది పలుకుతుంది? నాలుక మాట్లాడుతుంది. అంటే నాలుక కదులుతూనే మాట బయటకు వస్తుంది. నాలుక లేకపోతే మాటలు రావు. అది నీ ఇష్టం. నువ్వు మాట, మన పరిశుద్ధులమండి. ఇక్కడ మనకేముంటుంది ఆలోచన? మన మంచి మాటలే ఉంటాయి. బయట వ్యక్తి ఉన్నాడు, ఆలోచన చేస్తాడు. బైబిల్లో ఉంది, ఒకరిని మోసం చేసే ముందు ఆలోచన చేస్తాడంట మంచం మీద అనుకుని. సిద్ధపడుతున్నాడు, మంచం మీద అనుకుని సిద్ధపడుతున్నాడు. రేపేం మాట్లాడాలనో, రేపేం మోసం చేయాలనో, మోసం చేస్తారో తెలుస్తుంది. అది ముందుగానే సిద్ధపడతారు వాళ్ళు కూడా. అంటే దేనికి కూడా నువ్వు మంచిగా మాట్లాడు, చెడనా మాట్లాడు, సిద్ధపడాలా. ఇక్కడ చెడ్డవాళ్ళు లేరు కాబట్టి, మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి, మనం ప్రభు నమ్మున్న వాళ్ళం కాబట్టి ఇక్కడ మంచిగా మాట్లాడుకుందాం. మన దాని గురించి మనకు అవసరం లేదు. ఏమండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పబోతే అంటే మళ్ళీ నా మీద బాధపడారు. ఏమండి, అది కాదు మన పని. మనం ఇక్కడ ఏమున్నామంటే పరిశుద్ధం, ప్రభు నమ్ముకున్నాం, మనం మంచిగా మాట్లాడతాం. మంచి విషయాలు మనకు ఉండాలి. ఏమండి, రైట్. కాబట్టి ఇప్పుడు హృదయాన్ని నిందిన బట్టి పెదవులు పలుకును, మన నాలుక పలుకుతుంది. అసలు మన నాలుక గురించి బైబిల్లో ఏం రాయబడిందో ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదవండి. జీవ మరణములు నాలుక వశము. చాలు. ఏమన్నాడు? జీవ మరణములు నాలుక వశము. అంటే మన హృదయాన్ని నిండిని బట్టి మన నాలుక మాట్లాడుతుంది. మన నాలుక మాట్లాడితే మన నాలుకలో ఏమున్నాయంట? జీవం ఉంది ప్లస్ మరణం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ఎలా వచ్చింది తెలుసా? మాట్లాడుకుంటూనే వచ్చింది. మనోహర్ అంతేనా? రీసెంట్గా లాస్ట్ టైంలో ట్రంప్ గెలిచేప్పుడు తర్వాత కిమ్ము మాట్లాడుకుంటే నీవెంత అంటే నీవెంత, నాతోటి ఏది మిసైల్స్ ఉంటే నేను వేస్తా అని కిమ్ము కూడా ముందుకు వచ్చినాడు. జస్ట్ మాట్లాడుకోవాలి. మళ్ళీ సింగపూర్కి వచ్చి ఒప్పందం చేసుకుని శాంతి భద్రతలు మాట్లాడుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినారు వాళ్ళు. అంటే ఒక మాట్లాడడం వల్ల ఎదుటి వాని పట్ల మనకి ఏం చేస్తున్నాం మనం? కోపాన్ని రేపుతున్నాం. వాడిని కోపం వస్తే వాడేమవుతాడు? వాడు మాట్లాడతాడు. మాట్లాడు కట్టల కింద పోతాయి. కట్టలు వస్తలకల్లా ఏమవుతుంది? ఒకడు చచ్చిపోతాడు కదా. అంటే నీ మాట ఏమైంది? ఇప్పుడు నీ నాలుక ఒకరిని నేరస్తునిగా చేస్తుంది, అంతేనా? ఒకరిని మరణాన్ని తీసుకెళ్తుంది. ఏంటిది? నాలుకనే. అందుకోసం ఊరికే మాట్లాడకూడదు. లాస్ట్కి బంగారు వాక్యాలు చెప్తాను మీకు. కాబట్టి హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడు, నోరు మాట్లాడును. మన నాలుకలో ఏముందంట? జీవ మరణములు నాలుక వశము. అంటే ఇప్పుడు మనం ఏమున్నాం? ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే వాడు జీవంలోకి వెళ్ళిపోతాడు. ఒకరితోటి మనం మాట్లాడుతుంటే లేదా మరణంలోకైనా వెళ్ళిపోతున్నాడు. మరి ఎదుటి వానితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాని జీవంలోకి నడిపిస్తున్నావా, మరణంలోకి నడిపిస్తున్నావా? చెప్పండి. ఏం మాట్లాడుతున్నామో పక్కన పెడదాం కాసేపు. ఈ ప్రపంచానికి ఎలా మాట్లాడాలో నేర్పుతున్న బైబిల్. ఆ బైబిల్ నిన్ను ప్రశ్నిస్తుంది ఈరోజు. నీ హృదయము నింపబడుతుందా మాట్లాడడం కంటే ముందు? లేదా నీ నాలుక మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాడిని జీవంలోకి నడిపిస్తుందా లేదా మరణంలోకి నడిపిస్తుందా? అంటే అక్కడ ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు?
ఎందు గురించి మాట్లాడుతున్నావు? ఏముండదు. ఇద్దరు కలిసినారంటే ఏముండదు కదా. కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, కట్టగాల కూర్చుంటారు. ఏమండి, మా పెద్దమ్మ వచ్చింది, ఆమె దొరకడానికి నేను పోయినా. అందరు కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ పెద్ద మనుషులు అందరూ చెట్టు కింద కూర్చున్నారు, అవ్వాలంతా. ఏం మాట్లాడాలంటే ఆమె ఇంటి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ప్రభు నమ్ముకోలేదు వాళ్ళు అన్నిళ్ళు. అంటే నాకు అర్థమైందనమాట. మరి ఏం మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడరు. పోనీ ఒక టాపిక్ తీసుకొని, మరి నా కుటుంబం ఇట్లా చెడిపోతుంది, నా పిల్లలు చెడిపోతున్నారు, నేను మంచిపరుచుకున్నాలా అని మాట్లాడతారంటే లేదు. ఆయన చూడు సంసారం ఎట్లా చేస్తుంది, ఆ పాప చూడు మొన్న పెళ్ళాయా అంత నకర ఉంది, ఇవే మాట్లాడతారు. మాట్లాడరా చెప్పండి. ఇద్దరు కలిస్తే ఏం మాట్లాడతారు? మగపిల్లలు మూడో వ్యక్తి గురించి మాట్లాడతారండో. కొంతమంది ఉంటారు, ఇద్దరు కలిసినారంటే మూడో గురించి, వాని బలహీనత గురించి మాట్లాడుతుంటారు. వీళ్ళేం పెద్ద పొడిచి క్షేమం కోరి వాళ్ళ బలహీనతలు వదిలితేటంటే చెప్తాట్లా వీళ్ళు మాట్లాడతారు. మళ్ళా ఆయన చెడిపోయినాడు, వీళ్ళేం బాగుపడుతున్నట్ల, వీళ్ళు బాగున్నట్ట. అందుకోసము అనొద్దురా అనిపించుకోవద్దురా అంటాడు దేవుడు. ఏమంటే అనొద్దురా అనిపించుకోవద్దురా అంటాడు. మూడో గురించి మనకు అవసరం లేదండి. వాడు చెడుగు నడుస్తున్నాడు అంటే మనం చేయబట్టుకుని నడిపించలేం కదా. నడిపిస్తామా? మరి ఏం చేయాలా? వాని క్షేమం కోరి వాని కాడికి వెళ్ళి వానితోటే మాట్లాడాలి మనం. లేదు ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు, మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే వాని గురించి క్షేమం కోరి వానికి ఎలా చెప్తే మారుతాడు అనే మాట్లాడుకోవాలా. వాళ్ళ బలహీనుల గురించి మాట్లాడుకుంటారు. సందర్భం వస్తే వాళ్ళు కనపడ్డారు అనుకో, వాడిని హెక్కరించే మాట మాట్లాడుతుంటారు. వాళ్ళు ఉన్నో పోరాను, వాడు రాకముందు వాని బలహీనతల గురించి మాట్లాడి వాడు వచ్చిన తర్వాత ఏమాట తెలుసా, వాడిని ఎక్కిరించి మాట మాట్లాడుతుంటారు. ఇది క్రైస్తవులకు తగ్గుతుందా? మనం ప్రభు నమ్ముకున్నాం కదండి. ఎవరు నమ్ముకున్నాం? మళ్ళా పరిశుద్ధుని నమ్ముకున్నాం. మన కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య, మన తండ్రిని దేవుడు. మనం ఏం గొప్పగా ఏం తెలుసా, ఆయన తప్ప ఈ లోకంలో ఏ దేవుడు లేడంటాం. మరి అంత గొప్ప దేవుడు నమ్ముకున్నావు నువ్వు, మూడో వ్యక్తి గురించి చెడుగా ఎందుకు మాట్లాడుకుంటున్నావు? లేదా నీకు మాట్లాడని అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వృధా మాటలు మాట్లాడుతున్నారు? వ్యర్థమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నీ హృదయం ఏమి నింపబడలేదు? మంచి దాంతో నింపబడలేదు. ఏమండి? మంచి దానితో నింపబడలేదు. నీ హృదయం మంచి విషయాలపై మాట్లాడితే నీ మాటలను బట్టి ఎదుటివాడిని మార్చొచ్చని పేతురు గారు చెప్తారు. ఏమంటారు పేతురు గారు? తమ భర్తలను తమ ప్రవర్తన ద్వారానే రాబట్టొచ్చు అంట. వాక్యం పనికి లేదన్నాడు. అసలు వాక్యం పనికిరాదు, వాక్యం పక్కన పెట్టేసేయాలంటాను. నీ మాట ప్రవర్తనే ఎదుటి వ్యక్తిని నడిపించగలుగుతుంది మందిరానికి. అంటే మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు తెలుసా? మన హృదయం నింపబడాలి. మన నాలుక నోటిలో నుండి వచ్చి ఎదుటి వానికి క్షేమం కలిగే మాటలే మాట్లాడాలి. వాడిని నొచ్చుకునే మాటలు మాట్లాడకూడదు. మనం ఏమైనా మాట్లాడచ్చట? అస్సలు మాట్లాడకూడదు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? నీ హృదయం నింపబడుతుందా? ఎలా నింపబడుతుంది? నీ నాలుక మాట్లాడుతుంది, ఎదుటి వాడిని క్షేమం కోరి మాట్లాడుతుందా నీ నాలుక? మన నాలుక చాలా తొందరపడుతుందంట. మన నాలుక ఈ ప్రకృతి చక్రానికి చుచ్చి పెడుతుందంట. నిజమేనా? కొంతమంది మాట్లాడుతుంటే అర్థమవుతుంది, చుచ్చే పెడుతుంది. సమయం ఉండదు, సందర్భం ఉండదు, తిరిగి సమాధానం ఎట్లా చెప్తారో తెలియదు. ఎందుకో
నేను ప్రసంగం చేసిన తర్వాత కొన్ని కంటికి కనపడతాయి, అది చెప్తే బాధ. నేనే నా ప్రసంగమే అట్లా, మరి ఆ ప్రసంగం తీసిన తర్వాత అదే ఎందుకు కనపడుతుందో నాకు అర్థం కాదు. సందర్భము మన శుక్రవారం కొండ ఎక్కినాము మేము. కొండ కింద గొర్రెలు కాసుకుంటున్నారు. పాపం వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదండి, దొంగలు ఎక్కడ వస్తారో ఏం లేదా అని. ఎవరబ్బా వచ్చినారా అన్నారు వాళ్ళు. అంటే మేమేనన్నా. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, మాలో ఉన్న ఒక వ్యక్తి, సరేలే ఇంకా మా పని అయిపోయింది, నీ పని నువ్వు చూసుకో అన్నాడు. అది రాంగు. ఎందుకు రాంగు? మన సమాధానం చెప్పే ఆ పదం కాదు అది. ఎందుకు వచ్చాం? మనం దేనికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు వచ్చినాం. దేవుని కాడికి వచ్చినాం. దేవుడు ఉన్నాడా, సర్లే చేసుకోండి అన్నారు. లాస్ట్కి వస్తాయి, సర్లే ఉన్నాలే నీ పని నువ్వు చూసుకుంటే ఎటుంటుంది. మన స్థలానికి కాదు మనం వెళ్ళి మన పక్కన మనం టెంట్ వేస్తే వాడు ఊరుకుంటాడా? సరే నువ్వు ఎందుకు వచ్చినావు అని గొడవకు వస్తే రచ్చరచ్చ అయిపోతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? జీవమైన మాట మాట్లాడడం లేదు, మరణకరమైన మాటలే మాట్లాడుతున్నాము. మరి మన జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే జీవాలు పెంచుకుంటున్నారు పాపం వాళ్ళు. వాళ్ళ జీవనోపాధి అడవిలో పెరుగుతుంది. చుట్టుపక్కల కుక్కలు వస్తున్నాయో లేదా తోడేలు వస్తున్నాయో, గొర్రెలు పెట్టుకున్నారు, మనుషులు వచ్చి ఎతకపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన భారతదేశం వద్ద చాలా గొప్ప దేశం ఇది. ఏడును పాడేసిన వస్తువు ఆవిడ ఉంటుందని కూడా మన భ్రమది. ఎన్ని కాపలు ఉన్నా ఎన్ని దొంగతాలు చేరుతలేవు. మన జాగ్రత్తలు ఉన్నప్పుడు వాడు అడిగాడు, పాపం నోరు తెరిచి అడిగాడు, మీరు ఎవరు ఇంతకి ఇక్కడెందుకు వచ్చినారు అని. అన్నప్పుడు నీ పని నువ్వు చూసుకుంటే ఉంటుంది. అనుకోకూడదు కదా, అనకూడదు మనం. ఇంకోటి తెలుసా, మనం క్రైస్తవం అండి. మనం మాట్లాడితే ఆశ్చర్యపోవాలి ఆ వ్యక్తి. సరే ఎవరైనా మాట్లాడింది అనుకోవాలి. మనం మాట్లాడుతుంటాం, ఇతనితోటి ఎందుకు మాట్లాడుతురా బాబు అనుకుంటాడే తప్ప ఇంత గొప్ప మాటలు నాకు మనం మాట్లాడితే 5 సంవత్సరాల తర్వాత గుర్తియాలు వచ్చి చేసినారు. ఎవరన్నా మీకు వచ్చి రాత్రి ఆడ కూడా ఇబ్బంది చెప్తే నాయన మాట్లాడాడు. 5 రోజుల తర్వాత ప్రాంతం కొండ దిగి వస్తుంటే కలిసి మాట్లాడాలి. అదో మాట్లాడింది అంటే నేనంటే ఏం సార్ మీరు పాస్టర్ గారిని గుర్తించామని మాట్లాడారు. మనం మాట్లాడితేనండి ఆ మాట లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి వాళ్ళకి. ఒక వ్యక్తి కలిశాడు ఒక వ్యక్తిని, ఎప్పుడో 7 సంవత్సరాల కిందట ఒక మాట చెప్పాడంట. హృదయం మంచుకుంటే రోగం రాదురా బాబు అన్నాడంట. హృదయం మంచుకుంటే రోగం రాదు. 7 సంవత్సరాల తర్వాత కొత్త భాషను కలిస్తే చెప్పాడు, నిజమే నువ్వు చెప్పిన మాట, హృదయం బాగుంటే రోగం రాదురా బాబు అన్నాడు. అంటే నీ మాట ఏమై ఉండాలి? జీవితాంతం గుర్తుండాలి. కాబట్టి ఇప్పటి నుంచి ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. ఇంకా బైబిల్ ఏం నేర్పిస్తుంది నేర్చుకున్నాం మనమందరం కూడా బైబిల్ గల స్టూడెంట్సే. నాకు అంత వచ్చు ఇంత వచ్చు అంటే ఫస్ట్ తప్పు చేసేదే వాడే. నాకు ఇంత వచ్చు అంత తెలుసు అనుకున్నవాడు ఫస్ట్ చేసే తప్పు వాడే చేస్తాడు. కాబట్టి నాకు అంత వచ్చి ఇంత తెలుసు కాదు. చిన్న పిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? సాత్వికంగా వినాలి, అంగీకరించాలి. బెరియా క్రైస్తవులు ఏం చేశారంట? పౌలు శీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేదో అంగీకరించి పరిశోధించిరి. వాళ్ళ గొప్పతనం ఏంటండి, వాళ్ళు అంగీకరించారంట. ఫస్ట్ అంగీకరించి మళ్ళీ పరిశోధన చేశారంట. మనం చెప్పింది పరిశోధన చేస్తారు కానీ అంగీకరించారు మనలు. మళ్ళీ ఈ వచనం సరిగ్గా గుర్తుండదు, సగం ఎగ్గుకొట్టి వేరే క్రైస్తవులు ఇలా పాటించినారు, మనం పాటిద్దామంటారు. మళ్ళా సగం ఎగ్గొట్టింటారు, అంగీకరించిన మాట మర్చిపోయింటారు అందరూ. అది ఎగ్గొట్టేసి
క్రైస్తవులు పరిశోధించారు, మనం పరిశోధిస్తున్నామా? ఎలా పరిశోధించారు? ఫస్ట్ అంగీకరించారు. అంటే బైబిల్ సగం చదువుతారు, సగం వదిలేస్తారు మనోళ్ళు. అంటే మధ్యలో వదిలేస్తారు, ఈతో ఒక మూతి పట్టుకుంటారు అంతే. మధ్యలో అవసరం లేదు మనకి. అది క్రైస్తవుల పద్ధతి. కాబట్టి క్రైస్తవుడు అలాంటి వాడు కాదు. క్రైస్తవుడు అంటే పరిపూర్ణుడు. మన ప్రభువు పరిపూర్ణుడు, మన తండ్రి అనే దేవుడు పరిపూర్ణుడు. అందుకోసము యేసు ప్రభు ఏమంటాడంటే, నీ ప్రభువుని, నీ దేవుణ్ణి పూర్ణ మనస్సుతో అన్నాడు. అర్థమైందా? అర్థం కాలేదు. అందుకోసం 11 గంటలకు వస్తున్నారు మీరు. పూర్ణ మనస్సుతో. ఒకసారి మిస్టేక్ చేస్తాం, రెండోసారి చేస్తాం, మూడోసారి చేస్తున్నామంటే, నాలుగోసారి చేస్తున్నామంటే చేపిస్తున్నాడు దేవుడు నీతోటి. 4 సార్లు చేసినాం అనుకో మనము, 5వ సారి దేవుడే నిన్ను ఆ తప్పు చేపిస్తాడు. మళ్ళా దేవుడు అవకాశం ఇస్తాడు, చెయ్యొద్దు అంటాడు. చేయనప్పుడు ఆ మాటను మనం గ్రహించి పాటించాలి. కాబట్టి దయచేసి నా ప్రియ సహోదరులారు, మీరు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి జాగ్రత్త చూసుకోండి. మన నాలుక జీవ మరణానికి మార్గమై ఉన్నది. ఎదుటి వాని వ్యక్తి క్షేమం కోరి మనము వాడిని జీవంలోకి నడిపించాలి, కానీ మరణంలోకి ఎప్పుడూ నడిపించకూడదు. వాడిని డిస్కరేజ్ చేయకూడదని, వాడిని మేలే కోరాలి, వాడిని మేలే చేయాలి. వాని పట్ల మనం ఎదుటి వాని పట్ల మనం డిస్కరేజ్ చేస్తుంటాం కొన్ని మాటలు చెప్పి. కొంతమంది కొంత ఆసక్తితో ఉంటారు, ఆశతో ఉంటారు, మందిరానికి రావడానికి, వెళ్ళని కొన్ని కార్యక్రమాలు చేయడానికి. వాని కాడికి వెళ్ళి, ఇది చేస్తావా, ఇంత పెద్దదే, మన వల్ల అవుతుందే. మా గ్రూపులో ఒక వాదన వచ్చింది. ఏ వాదన తెలుసా? అన్నదాన కార్యక్రమం చేయొచ్చంట, ఇతరులకు సహాయం చేయొచ్చంట. ఎందుకు? సువార్త చేయకూడదు అన్నారు. ఎందుకు? సువార్త చేస్తే ఇప్పుడు నన్ను చక్కగా అవుతాయి కదా. అదే అన్నదానం చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? సాయం చేస్తే ఎవడు పట్టించుకుంటాడు? మాలో నీవు ఒకడు అనుకుంటాడు అంతే. సాయం చేస్తే మాలో ఒకడివి, సువార్త చెప్తే మాలో ఒకడు కాదు. నువ్వు మత ప్రచారం చేస్తామని గుర్తిస్తాడు. అంటే క్షేమాన్ని, అంటే సులువుగా ఉన్న మార్గాన్ని చూసుకుంటున్నారు తప్ప కష్టమైన మార్గంలో నడవాలని ఉండదు ఎవరికి. కాబట్టి అది వ్యర్థమైనది. కాబట్టి మన నాలుక ఏం చేస్తుంది? ఒకని నరకానికి కాదు, ఒకని డిస్కరేజ్ కాదు మనం చేయాల్సింది, వాని ప్రోత్సహించాలా, వాని మంచి పనులు చేశారు. వాడు చెడ్డోడే, వాడు దొంగనే కావచ్చులే, వాడు తప్పు చేస్తూనే కావచ్చులే, మన మాట వాడిని ఏం చేస్తుంది? మార్చగలుగుతుంది. మరి మార్చిందే ఎవరన్నా? ఏమండి? మాట మదిలో పేల్చాడంటే యేసు ప్రభు. ఆయన కర్ర పట్టలేదు, కత్తి పట్టలేదు, తుపాకీ పట్టలేదు. మాట అనే ఆయుధాన్ని బట్టి మదిలో పేలిస్తే 2000 సంవత్సరాలైనా నేటికైన మాటలు ప్రపంచములో ఇంకా వినబడుతూనే ఉన్నాయి. మరి నువ్వున పట్టుకున్నావు, నువ్వున వచ్చినావు, నువ్వున తుపాకీ పట్టుకోలేదు, ఏమండి, కర్ర పట్టుకోలేదు, మాట అనే ఆయుధం మీద పట్టుకొచ్చావు. అందుకోసం ఒక స్లోగన్ తీసుకొచ్చారు పెద్దవాళ్ళు, బ్రతుకు బ్రతుకుందని, బ్రతుకు బ్రతికించు బ్రతుకుందని బోధించు. మరి ఎంతమందికి బోధించారు మీరు? మీ మాట ఎంతమంది బ్రతికించిందండి? చంపిందా, బ్రతికించిందా? ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు. అప్పుడప్పుడు చంపుతుందా? అయితే నువ్వు హంతకుడు అవుతున్నావు. హంతకుడేనా? ఎదురుమని చంపితే ఏమంటారు? అంటే నరహంతులుగా మనం అవుతున్నాం. ఎదుటి వాడిని చంపినప్పుడు మనం ఆ నరహంతలు కాక ఇంకేమవుతాం? కాబట్టి ఎలా మాట్లాడుతున్నావో జాగ్రత్త. చివరిగా కొన్ని వచనాలు చూసుకుని మనం ఇంటికి వెళ్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాం. క్రైస్తవులుగా మనం ఎలా మాట్లాడడం నేర్పిస్తున్నాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చెప్పండి, చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాషదైనను నీ నోటను రానివ్వకుడి అన్నాడు ఇక్కడ. అవునండి, ఒక మంచి మాట చెప్పాడు. వినువారికి అన్నాడు. ఎవరికి వినువారికి అంటే నీ మాటను బట్టి కొంతమందిని నీ కాడికి దేవుడు తీసుకొస్తున్నాడు. మన మాట క్షేమమైనప్పుడు దేవుడు దాన్ని గుర్తించి ఏం చేస్తున్నాడు, మన కాడికి కొంతమందిని రప్పిస్తున్నాడు, కొంతమందిని పరిచయం చేస్తున్నాడు. మన మాట వింటున్నారు అన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలంట, వినువారికి మేలు కలుగునట్లు. ఏంటంటే అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. కానీ మనం ఏం చేస్తుంటాం, ఏమండి, మనం ఏం చేస్తుంటాం, అవకాశం వచ్చిందో లేదో, మర గంట నన్ను మాట్లాడిస్తాలో లేడో అని మొత్తం ఇప్పుడే కక్కేస్తాం. మొత్తం ఇప్పుడే కక్కేస్తాం. అవసరం బట్టే మాట్లాడాలంట, అవసరం బట్టే మాట్లాడాలి. అందుకోసం ఏమన్నా తెలుసా, యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుటకు నిదానించి వినుటకు వేగిరపడాలంట. ఊరికే మాట్లాడకూడదు. ఊరికే మాట్లాడితే మనం ఏమంటారంట, వాగుడుకాయ అంటారు. వాగుడుకాయ అంటే అది ఏదో కాయ శబ్దం చేస్తుంది. ఒకసారి అలా కొడితే గిర్రని తిరుతుంది, చూకొని డబుల్ సౌండ్ వస్తుంటుంది. అందుకోసం దాన్ని వాగుడికాయ అంటారు అనమాట. వాస్తవం, సామెత్యం కాదు అది. అది మరి వాకుడికాయ మనం కూడా చూడాలి ఎప్పుడు మరి. ఎందుకంటే ఊకే అంటారు కాబట్టి దానికి మనం కూడా చూస్తే బాగుంటుంది. అంటే పెద్దలు ఊరికే ఏది కట్టరు కదా, పెద్దలు ఊరికే ఏది మాట్లాడరు, వాళ్ళ అనుభవాలు మాట్లాడుతుంటారు. అంటే ఒకసారి మనం మాట్లాడితే 2-3 సార్లు వినబడుతుంది మన చెవులకి, రీసౌండ్ వస్తుంది. మనం అలా ఉండకూడదు. అవసరాన్ని బట్టి ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళలో క్రియ జరిగిపోవాలంతే, క్రియ జరగాల. యేసు ప్రభు చేసిన పని అది. యేసు ప్రభు 2 వ్యక్తులు వెతుకుతారుతుంటే ఏం వెతుకుతున్నారా అన్నాడు. లేదు సరే నా ఇంటి వచ్చాను అన్నాడు అంతే. 2 మాట్లాడినాడు. ఏం వెతుకుతున్నారు, సరే నన్ను వెంబడించండి, అంత ఉద్దేశం వెంబడించినారు. 2 మాటలకి ఎలా వెంబడించినారండి? ఆయన హృదయం నింపబడింది కాబట్టి ఆయన మంచి మాటలు మాట్లాడినాడు. ఏమండి, ఆయన జీవానికి నడిపించినాడు. ఆయన మాట ఏం చేసింది, వాళ్ళని జీవానికి నడిపించింది. ఆ 2 ఎవరో కాదు, ఏమండి, అపోస్తులే. 2 అపోస్తులే. అంటే యేసు ప్రభు సువార్తను చెప్తే ఎలా మారారు, అపోస్తులు సువార్త చెప్తే ఎలా మారారు? మనం ఈరోజు 25 ఏళ్ళు అవుతుంది ప్రభు నమ్ముకుని, ప్రభు యొద్దకు ఎంతమంది నడిపించాం, ఎంతమంది సువార్త చెప్పామా? మనలో జీవం కలిగిందా? మన మాట పట్ల జీవం కలిగి, నిజమన్నా నువ్వు మంచి మాట్లాడుతున్నావు, నీ మాట వల్ల నేను ఫలాన్ని నేర్చుకున్నాడని నీ కాడికి వచ్చి ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా, సాక్ష్యం చెప్పుకున్నారా? అలా అంతే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకే తెలియదు. మనం ఏం మాట్లాడుతున్నాం మనకి తెలియనప్పుడు ఎదుటివాడు మన గురించి ఏం సాక్ష్యం చెప్తాడు? కాబట్టి ఏమంటున్నాడు, ఏమండి, పౌలు గారు చక్కటి మాట రాస్తున్నాడు. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాషనైన మీ నోట రానీకుడు. దుర్భాష అంటే వ్యర్థమైన భాష. మరి బూతులు అనుకోవద్దండి, ఏమండి. దుర్భాష అంటే బూతులు కాదు, వ్యర్థమైన మాటలు అంతే.
అది అవసరం కాకపోయినా పలుకుతూనే ఉంటాం, చూడు, చెప్తూనే ఉంటాం. అది కాదు. కాబట్టి అనుకూల వచనమే మనం మాట్లాడాలా. మనం మాట్లాడితే ఎదుటివాడు ఆశ్చర్యపోవాలా. ఏమండి, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కదా అని టక్కున స్టేట్మెంట్ ఇవ్వాలి నీ గురించి. ఏమండి, ఒక ఊరిలో క్రైస్తవుల గురించి ఏం చెప్తారు తెలుసా? వారు నమ్ముకున్నారు కానీ వ్యర్థం అని అన్నారు. ఎవరు? అన్యులు. అది ఎవరు కాదు, ఎలందొడ్డి. చాలామంది చెప్పుకున్నారు, హిందువులు చెప్పుకున్నారు కొంతమంది. మీ ఊర్లో ఉన్న క్రైస్తవులు అసలు ఎందుకు నమ్ముకున్నారో తెలియదు అన్నారు. ఏమండి, క్రైస్తవులు ఊరికి కాదు ప్రపంచానికి దిక్కని సుందరరావు గారు చెప్పాడు. పెద్ద ఆయన చెప్పినాడా లేదా? క్రైస్తవులు ప్రపంచానికి దిక్కు అన్నప్పుడు నీవు నీ గ్రామానికే పనికి రాకపోతే ఏం ప్రయోజనం దేవుని నమ్ముకుని? అందుకోసం దేవుడు చెప్తున్నాడు, అనుకూల వచనమే మాలుకుడి. ఇంకో మాట మంచిగా ఉంది. కొలసై రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. కొలసైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలిదిగాను కృపాసహితంగాను ఉండనివ్వుడి. బా, ఒక ఉన్నతమైన మాట వాలికాడు కొలసైరు పత్రికలో. ఒక ఉన్నతమైన మాట ఏంటంట? ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీకు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిదిగాను ఉండాలి. తర్వాత కృపాసహితముగాను. రుచి అంటే ఏదో అని చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ ఏం కలిపాడు తెలుసా? కృప తీసుకొచ్చి కలిపాడు. అసలు కృప ఎవరిది? దేవునిది. అంటే నీ మాటల్లో ఏమొస్తుంది? దేవుని కృప బయటకు వస్తుంది. అంటే దేవుని కృప మనిషిని ఏం చేసింది? నువ్వు పాపం చేస్తే రక్షించింది. ఆయన కృపని బట్టి నిన్ను రక్షించాడు. ఆ కృపనే లేకపోతే నువ్వు చేసింది బట్టి నీవే శిక్షణ పొందాల్సి వస్తుండే. పాపం వల్ల వచ్చే జీతం మరణం నీదేది. అది నీ నుండి తీసేసాడంటే ఆ కృపాటం వచ్చింది ఈరోజు. ఎవరికి? దేవునికి. అంటే ఇప్పుడు నీలో నుంచి ఏమొస్తుంది బయటికి? కృప బయటకు వస్తుంది. నువ్వు మాట్లాడుతుంటే కృప బయటకు వస్తుంది. అంటే నీ కృప ఏం చేయాలి? నీ మాట ఆ వ్యక్తిని బ్రతికించాలి. ఇప్పుడు బ్రతికించిందా? మరి చంపేస్తుందా? నొచ్చుకుంటున్నారా నువ్వు మాట్లాడుతుంటే? ఏమండి, మనం అవకాశం దొరికిందంటే పట 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 మాట్లాడతాం. తర్వాత సిగ్గు లేకుండా మార్గలిస్తుంటాం. మళ్ళా ఫస్ట్ అయితే మాట్లాడతాం. ఆ వ్యక్తి మళ్ళా కనపడినా అనుకో, సిగ్గే ఉండదు మనకి. బాగున్నారన్నా, బాగున్నాం. సాటి ఏమో వాళ్ళ గురించి పెద్ద పెద్ద మాట్లాడుతుంటాం. అంటే సామెత ఉంది కదా, బజార్లో కొట్టి నడినట్లో కాలు వక్కినట్ట. ఏమన్నా బజార్లో కొట్టే అవసరం లేదు, నడినట్లు వచ్చి కాలు మొక్కే అవసరం లేదు. ఎవడు నిన్ను మొక్కమన్నాడు? ఒకేలాగానే ఉండు, ఒకటే రీతి. నీకు ఇష్టమైతే పలకిరి, ఇష్టం లేదా సైలెంట్ కూర్చో. నోట్ల నుంచి మాట రానియొద్దు. ఒక పెద్ద మనిషి ఉండేవాడు, దైవజనుడు, గొప్పవాడు, జి రాజారావు గారు. ఎవరితో మాట్లాడేవాడు కాదు ఆయన. వందనాలు సార్ అంటే ఇట్లా అనేవాడు అంతే తప్ప వందనాలు కూడా పెడతాడు కదా ఆయన. సార్ డేట్ కావాలా? ఎప్పుడు? ఎక్కడికి? సరే కావాలంటే వస్తా. సార్ బాగున్నారా? ఇట్లా అనేవాడు కాదు. తిన్నారా సార్? ఆయన అందుకోసం ముద్దు పేరు పెట్టేవాడు, తుమ్మబొద్దు అని. ఆయన ముద్దుగా తుమ్మబొద్దు అని ఆయన పేరు. ఎందుకు? ఏ దానికి స్పందించేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు.
ఎందుకు తెలుసా? ఎందుకు మాట్లాడలేడో తెలుసా? మాట్లాడితే నా నోరు నుంచి ఏ షెడ్ వస్తుందో అని మాట్లాడలేదు పాపమే. గొప్ప సేవ చేశాడు. ప్రపంచంలో ఒక ఆయన ఇంగ్లీష్నే కానీ పుస్తకాలు రాసి ఉంటే ఇస్ ద నెంబర్ 1 ప్రపంచానికి. ఇప్పుడు పోతున్నాయిలే. ఒకప్పుడు ఆయన కానీ ఉన్నప్పుడు అయితే రాసి ఉంటే బైబిల్ మీద 60 పుస్తకం మీద వాక్యాన్ని రాసేసినాడు. చదువు లేదు సందు లేదు, తుమ్మబోద్దు ఆయన పేరు. చదువు లేదు సందు లేని విద్య లేని పామరుడు 60 పుస్తకాల్లో తెలుగులో వాక్యాన్ని రాశాడు. అందుకోసం జ్ఞానం సిగ్గుపరచుటకు ఎర్రి వాళ్ళని ఏం చేస్తాడంట? ఆయన ఎన్నుకుంటాడు. ఎలా ఎన్నుకుంటాడు? ఆయన భవిష్యత్తు ఎరిగిన దేవుడు అండోయ్. భవిష్యత్తులో ఊక వాగుతున్నావా? ఎన్నుకోడు. ఊకే మాట్లాడుతున్నావా? ఎన్నుకోడు. ఎదురువాని గురించి తప్పుడే మాట్లాడుతున్నావా? ఎన్నుకోడు. ఎదురువాని నుంచి లోపాలే చూపిస్తున్నావా? ఎన్నుకోడు. జాగ్రత్త. భవిష్యత్తు ఎరిగిన దేవుడు మన పట్ల కూడా ఆయన కార్యాలు జరగాలంటే మనం ఎలా ఉండాలి? అణిగి మెనిగి ఉండాలి. మన మాట కూడా క్షేమాభివృద్ధి కలిగి చేసేదే ఉండాలి. అందుకోసం మన నోటి నుంచి కృపా సత్యము బయటకొస్తుంది. మనం ఎలా మాట్లాడాలంట? ఏమండి, ఎవరికైనా మాటలు మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసా? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఒక వచనము ఎందుకో పదే 2 సార్లు నా కంటికి వినబడింది, చెవికి వినబడింది. ఎందుకు వినబడింది దేవా అంటే, ఇది నువ్వు పాటించన్నట్టుగా నాకు వినబడింది. సందర్భంలో హైదరాబాద్కి వెళ్ళాము. తమ్ముడు కూడా ఇక్కడ ఉన్న దిలీపు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఒక బ్రదర్ పిలిస్తే అప్పుడు వచ్చిన వినబడింది నాకు. తర్వాత మళ్ళీ వచ్చిన 2 రోజుల తర్వాత మా ఫ్రెండు సేవకుడే కొత్తకోటలో పనిచేస్తాడు. అబ్బాయి స్టేటస్ పెట్టాడు. సేమ్ అదే వచ్చిన. ఎందుకు పదే వచ్చినా నాకు అన్ని కనబడుతుంది, తీసి చదివాను. ఒక ఉన్నతమైన మాట కనబడింది. అవి చెప్పడానికే ఇదంతా ప్రసంగం. నాకు 3 వచనాలు దొరికినాయి. ఒక వచనం పట్టుకుంటే నాకు 3 వచనాలు పడుతున్నాయి. మొత్తం ఆ 3 వచనాలు మీ ముందులో పెడతా. ఇప్పటి నుంచి లైఫ్ లాంగ్ ఆ వచనాల ప్రకారంగా మీరు మాట్లాడండి. ఏంటి ఆ వచనాలు? టక చెప్పుకుని ముగించుకుందాం, చాలా సమయం అయిపోయింది ఇప్పటికే. ఏమి వచనాలు? సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బా, అర్థమైంది ఏమన్నా? ఏమండి, వచ్చినమన్నా గుర్తుందే? మళ్ళీ చెప్తున్నా వచ్చిన. సామెతల గ్రంథం 25:11 ఏమంటున్నాడు ఇక్కడ? సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్లు. అంటే నీ మాట యాపిల్ పండు ఎంతలా ఉంటుందండి? ఇక్కడ చూడండి అందరు కాసేపు. యాపిల్ పండు ఎంతలా ఉంటుందన్న? ఇంతలా ఉంటుంది. అంటే నీ మాట ఇంతలా ఉంటుంది. అది దాన్ని దేంతో పోల్చాడు? బంగారు పండు. ఇంత బంగారు ఎంత విలువ అవుతుంది అంజీ? ఇంత బంగారు ఎంత విలువ చేస్తుంది? 1 కిలో అనుకుందాం. ఏమండి? కిలో కోటికి పైనే. అంటే ఎన్ని గ్రాములు వస్తాయి? 1000 గ్రాములు. అంటే ఎన్ని తులాలు? 100 తులాలు. 100 తులాలు. తులం ఎంత ఉందండి ఇప్పుడు? 1,20,000 పైన ఉంది. అంటే కోటికి ఇంకే పెరుగుతుంది. అంటే 1,20,00,000 వస్తాయి ఇంత పండు. అంటే నీ మాట ఇంత పండుతో పోల్చాడు. నీ విలువ, నీ మాట ఈ విలువ ఎంత ఇప్పుడు? 1,20,00,000. అంటే పండ్లు ఎన్ని పండ్లు ఉంటాయి? చిత్రమైన వెండి పళ్ళెం. అప్పుడు వెండి పళ్ళెం ఎంత పెద్ద ఉండేది తెలుసా? సుమారుగా ఇంత పెద్ద పల్లె అది చేసేవాళ్ళు. ఒక పల్లెంలో 5-6 పల్లెలు పట్టేటివి. అంత పెద్ద పల్లెములో ఎన్ని పండ్లు ఉంటాయి?
కనపడితే పండ్లు కనపడతాయా, కనపడవా? కనపడేటట్టుగా పెట్టేవాళ్ళంటే ఇలా గోపురం పెట్టేవారు, అంటే సుమారుగా ఇన్ని పండ్లు పెట్టేవాళ్ళు. ఇప్పటి కాలానికి అయితే ఒక 5 మంది తెలుసు బాగా. ఒక 5 మంది శుభ్రంగా, మంచి అజానుభావులు శుభ్రంగా 5 మంది తినొచ్చు. ఇన్ని పండ్లు అంటే నీ మాటలు ఇన్ని కూడా ఎన్ని కోట్ల విలువ చేస్తాయి? ఏమండి, ఎంత విలువ చేస్తుంది? ఊరికే మాట్లాడతారు వాగుడికే అలాక. అంటే నీ మాట కోట్లు పెట్టి విలువ చేసే మాటలు. ఎలా మాట్లాడాలా? సమయోచితముగా ఆలోచన చేసి అవసరం వస్తేనే తప్ప నోరు తెరసాల, లేకపోతే ఏమండి నోరును కుట్టేసిన వాని వల్ల ఉండాల్సిందే. అవసరం వచ్చినప్పుడే నోరు తెరసాలి నువ్వు. ఎందుకు తెలుసా? నీ మాట విలువైనది. ఏమండి, నీ మాట విలువైనది. ఆశ్చర్యపోయే మాటనేనా? ఆశ్చర్యపోయారా లేదా? ఆశ్చర్యపోతే ఇంకో మాట చూపిస్తుంది అండి. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23 వచ్చింది కదా మరి. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23 వచనం. సరిగా ప్రత్యుత్తమిచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సహోదరు కలిగి ఉండుట ఎంత మేలు, ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాటకి తీసుకొచ్చినాడు నీ మాట కూడా. అంటే నీ మాట ఎంత మనోహరం అంటే మేలు కలిగేస్తుంది. పైన మంచి మాట ఉంది, సరిగా ప్రత్యుత్తమిచ్చువానికి దాని వలన సంతోషం పుట్టును. నీవు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడతారు బాబు అనుకుంటారా నేను గురించి? వదరనే చాలు బంద్ చేయరా నేను అంటారా అన్నారనుకోండి, మీరు పనికిరారు మాట్లాడడానికి. ఏమండి, మనం పనికిరాం. అంటే ఎలా మాట్లాడాలా? మనం మాట్లాడితే సంతోషం కలగాల. వాడు తప్పు చేస్తాడైనా మన ఉద్దేశం అన్నీ కూడా మార్చగలిగింది. ఏమండి, ఈరోజు మన ఉద్దేశాలు మార్చారు. ఎలా? యేసు ప్రభు మాటలే కదా. వినుట వల్ల విశ్వాసం కలిగి ఉంది. అది క్రీస్తుని గురించిన మాట. ఎలా నమ్ముకున్నావు ఈరోజు యేసు ప్రభు కాడికి? ఎందుకు వచ్చినావు దేవుని కాడికి? చూసావేమన్నా ఆయన్ని? తండ్రిని దేవుని స్వరం విన్నావా? కంటికి కనబడడు, చెవికి వినబడడు. ఆయన ఆయనను ముట్టుకోలేము. పౌలు అంటాడు కదా, ఆయన స్వరం వినలేదు, ఆయన ఎవడును చూడలేదు, ఎప్పుడు ఆయన స్వరము వినలేదు. ఎలా చేర్చుకున్నావు? ఆయన గురించి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్తేనే విన్నావు. యేసు ప్రభు 2 సంవత్సరాల కింద వచ్చాడు, నువ్వు చూసావా? నువ్వు గద్వాలు విడిచిపెట్టి పక్క దేశానికి పోవు. ఏమండి, మనము గద్వాలు విడిచి పక్కకు పోము, కానీ నీ కాడికే నీ ఇంట్లోకే వచ్చింది. ఎవరి మాట? యేసు మాట. ఆ యేసు మాట నిన్ను పలకరించి నేనేం చేసింది ఈరోజు? రక్షించిందండి, జీవ మార్గంలో నడిపించింది ఈరోజు. అందుకోసం ఏమంటున్నాడు ఇక్కడ? సరిగా ప్రత్యుత్తించడానికి దాని వలన సంతోషం కలుగును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. కొంతమంది సమాధానం అడిగితే సమాధానం చెప్తుంటారు. ఎందుకు తెలుసా? ఆ సమాధానం ఇతరులకు మళ్ళా కోపం పుట్టిస్తారో చెప్తుంటారు సమాధానం. మనం ఏమైనా అడిగామనుకోండి, దానికి సరిగా సమాధానం చెప్పరు. కొంతమంది కోపం పుట్టించే సమాధానం చెప్తుంటారు. అంటే అట్లా మాట్లాడనిక రాదు, ఇట్లా సమాధానం చెప్పినిక రాదు. ఏమండి, అట్టా చెప్పినిక రాదు, ఇట్లా మాట్లాడనిక రాదు మనకి. కాబట్టి మరొక ఆశ్చర్యపోయేకరం మాట ఏంటంటే, సరిగా ప్రత్యుత్తమిచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరమో. కాబట్టి నీ మాట నువ్వు సరిగా ప్రత్యుత్తరం ఇస్తున్నావా, సమయోచితంగా తిరిగి ప్రత్యుత్తరం ఇస్తున్నావు అనుకో, మళ్ళీ ఆ మాట ఏం చేస్తుందంట?
నేను అడిగిన వానికి సంతోషం పుట్టిస్తుంది. దానివల్ల కోపం పుట్టిస్తుంది అంటే మనం సరిగా ప్రత్యుత్తరం ఇచ్చలేవన్నీ, సమాధానం చెప్పలేదని. అంటే మనం ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు. మాట్లాడిన వ్యక్తికి మళ్ళీ తిరిగి ఎలా సమాధానం చెప్పాలో చెప్తున్నాడు. చివరికి ఒక మాట చదువుకుందాం. అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. ఏమండి, నీ మాట ఎంతమంది ముద్దు పెట్టింది? అట్లని మీనవాడి ముద్దు పెట్టారు. 24, 26 ఏమండి, మన మాట ముద్దులు పెడుతుందని వరుస పెట్టి ముద్దు పెట్టుకుని పోయారు. అది పాకం కిందకి వస్తుంది. మళ్ళా ఏమంటున్నా ఇక్కడ, సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు ఉండును. అవండి, ఎలా ప్రత్యుత్తరం ఇస్తున్నాం మనం అడిగిన దానికి? ఎవరన్నా అడిగితారనుకో మన కాడికి వచ్చి, మనం ఎలా ఇస్తున్నాం? మన ప్రత్యుత్తరం వచ్చే మాట మన పెదవులతో ఆ వ్యక్తిని ముద్దు పెట్టుకోవాలంట. అంటే ఆ మాట ఏం చేయాలి తెలుసా? ఆయనను ఆకర్షించాలా. ఎవరు ఆకర్షించేవాడు? దేవుడు తప్ప ఆకర్షించేది లోకం లేదు. అంటే నీ మాట ఆకర్షించాలంటే దేవుడు నీలో ఉండాలి. అంటే నీ ప్రత్యుత్తరం ఏందో, ఎవరైనా వచ్చి డౌట్ అడిగాడు అనుకోండి, ఎట్లా యేసుప్రభు ఒక్కడే దేవుడు అని అడిగాడు అనుకోండి అనమాట. మనం యేసుప్రభు నమ్ముకున్నాం, మనం ఏం చెప్పుకుంటాం? ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరు, ఆయన నమ్ముకుంటేనే రక్షణ అంటాం. అవునా కదా? లేకపోతే దేవుళ్ళు ఉన్నారా? ఏమంటే ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారా? ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడేవారు లేరు. మనుషులు ఆ పేరు పెట్టుకున్నారు, జంతువులు ఆ పేరు పెట్టుకున్నారు. ఒకవేళ దేవతలు దేవుళ్ళు అనబడేవారు ఉన్నారనుకుంటే యమలోకం ఉందా? భూలోకం కాకుండా ఇంకో యమలోకం ఉందా? మన కంట కనబడింది పరలోకం, భూలోకం, మృతలోకమే. 3 లోకాలు తప్ప మరొక లోకం లేదు. ఒకవేళ నువ్వు నమ్మినావంటే వాళ్ళు కూడా ఉన్నారని నమ్ముకోవాలి. ఇప్పుడు ఏమండి, ఉన్నారు మరి, వాళ్ళు కూడా ఉంది. ఎముడు ఉన్నాడా? ఎముడు బరగొట్టి మీద వస్తాడు. మరి మాయజాలం విగ్గుతారు, అది నమ్మాల్సి వస్తుంది. కాబట్టి దేవతలు దేవుని అనబడే ఈ లోకంలో లేరు, మనుషులు. మరి ఈ లోకంలో దేవతలు దేవుని అనబడేవారు లేరు. కాబట్టి మనం ఏమంటాం? ఏసే నిజమైన దేవుడు అంటాం మనం. మరి ఎవరన్నా నీ కాడికి వచ్చి అడిగారు అనుకోండి, ఎట్లా చేసే దేవుడు అని మనం అంటే, నాకు ఆర్టికల్ ఇచ్చింది చెప్పుకున్నావు అంటావా? నాకు నా హక్కు ఉందిరా పోయి నేను గురించి చెప్పుకున్నాను అంటావా? నేను కూడా భారతీయుని అనుకుంటావా? అది తప్పు. నువ్విచ్చే ప్రత్యుత్తరం అంట తిరిగి సమాధానము ఆ వ్యక్తిని ప్రభు యుద్ధకు నడిపించాలనే అర్థం ఇది. ఏమండి, మనం మాట్లాడితే ఆ వ్యక్తి ఎక్కడికి రావాలంట? దేవుని కాడికి. అదే పాట ఏందనుకుంటు, సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు ఉండును. అంటే నువ్వు సరిగా అవతల వ్యక్తి అడిగితే నువ్వు సరిగా సమాధానం చెప్తే ఆ మాట ఎవరికాడికి తీసుకురావాలి? ఇప్పుడు ఏమండి, ఎవరికాడికి రావాలా? ఎవరిని ముద్దు పెట్టుకుంటారు? ముద్దు ఎవరిని పెట్టుకుంటారండి? భార్య భర్తని పెట్టుకుంటారు, భర్త భార్యని పెట్టుకుంటుంది, పిల్లలు తల్లిదండ్రులు పెడుతుంటారు కదా. పిల్లలు చూసి అందరు ముద్దులు ఆడతాం. ఇప్పుడు మనం కూడా దేవుని ముద్దు, మన మాట అవతల మీద ముద్దు పెట్టాలంటే మనలో ఎవరు ఉండాలా? దేవుడు ఉన్నారా? మరి ఉన్నారా? నమ్ముకున్నారా? పై వేషం వేశారా? యేసు ప్రభు నమ్ముకున్నాం అనుకొని లోపల జరిగించే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. అందుకోసం ఇతరులతో సరిగ్గా పొతకమన్నా పొసకమన్నా 2 పర్యాపదాలే అండి. ఏమండి, సరిగా ఉండవు. ఆ వ్యక్తి పైన నేరాలే మోపుతుంటారు అందరూ, చిన్నోడు మొదలుకు పేదోడు వరకు. ఫలానా వ్యక్తి మంచోడు అని మన గురించి చెప్పాడంటే మన మాట ఏమండి మంచిదై ఉండాలి. మన మాట మంచిది కాకుండా మనకిష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడినాం అనుకోండి, ఏమవుతుంది? అది చెప్పండి.
మన మాట ఏమవుతుందండి? సరైన మాట కాదు. కాబట్టి ఈ ఉదయకాల మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే, ఈ ప్రపంచానికి ఎలా మాట్లాడాలో నేర్పుతున్న బైబిల్. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోవాల్సిందే. ఎంత మంచి మాట మాట్లాడింది అంటే నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అంటే మాట్లాడకంటే ముందు నీ హృదయాన్ని నింపుకోవాలంట. ఇతరులతో మనం ఎలా మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ఫస్ట్ నిన్ను నువ్వు యాక్టివ్గా ఉంటుంది. ఊరికే మాట్లాడదు ఎవరితోటి. అయితే నీ మాట, నీ నాలుక ఆ వ్యక్తులకి క్షేమాన్ని కలిగజేస్తుందా లేదా నష్టాన్ని కలిగజేస్తుందా ఆలోచన చేసుకోవాలంట. తర్వాత ఏమన్నాడండి? ఇంకేమైపోయింది? తర్వాత ఇతరులకు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు మీకు తెలియకపోతే దాని గురించి ఆలోచన చేసి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలో నుండి ఏమొస్తుందంట? కృప బయటకు వస్తుంది. కృప మనిషిని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మనల్ని బ్రతికించింది ఈరోజు కృప. అంటే నీ నోటి నుంచి కృప బయటకు వచ్చినప్పుడు ఎదుటి వాడు ఏం చేస్తాడు? ఆయన ఒప్పుకోవాల్సిందే. అందుకోసం 3 బంగారు వాక్యాలు చూపించాను. సమయోచితమైన మాటలు ఏమండి? బంగారు వంటిది. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఎలా ప్రత్యుత్తరం ఇస్తున్నావో సరిగా చూసుకో. ఈరోజు నుంచి సరిగా చూసుకునకపోతే ఏంటిది అంటే నీ జీవితంలో నీకు మాట్లాడనికనే రాదు. ఇంకా దేవుని గురించి ఏం చెప్తావు నువ్వు? ఏమండి? నీకు మాట్లాడనికనే రానప్పుడు, ఎదుటివానికి దుఃఖాన్ని కలిగజేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అసలు నువ్వు నమ్ముకున్నావా దేవుణ్ణి? నువ్వు క్రైస్తవుడివేనా? ఏమండి చెప్పరు? మన మాట ఏమై ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అంటే నాకు కనపడింది, నాకు వినపడింది. ఓవరాల్గా నువ్వు తండ్రివి. పిల్లలతో ఎలా మాట్లాడతావు? తండ్రి పిల్లలతో ఎట్లా మాట్లాడుతావు? పెద్ద మనిషిలాగా మాట్లాడు. ప్రేమతో. తప్పు చేసినా కూడా శిక్షించేటప్పుడు శిక్షిస్తాడు, ప్రేమించేటప్పుడు ప్రేమిస్తాడు. ఏమంటే చిన్నపిల్లలు ఉన్నారు, ఊకరుస్తున్నారు ఇక్కడ. అవును, అక్క కవిత కన్నా ఇక్కడ వచ్చి కూర్చుని అక్క పిల్లలు ఊకరుస్తారు కదా. ఏంది మరి గదిరించాం మనం? పిల్లలు వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఒక తల్లి, ఒక తండ్రి కావాలి. వయసులో చిన్నోడివే కావచ్చులే, ఏం కావాలా? తండ్రి కావాలా? వాళ్ళని ప్రేమించాలా, నీ మాటల ద్వారా వారిని పురికొల్పాలా, హెచ్చరించాలి. నీ మాటల ద్వారా వారిని ప్రేమించాలి. నీ మాటనే వారిని ప్రభు యొద్దకు నడిపించేది. యేసుప్రభు రక్షకుడు, ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరంటే ఎవరు నమ్మరు. మన మాట చూస్తారు, మన తీరు చూస్తారు. అందుకోసం మన మాట మారాలా, మన తీరు మారాలి. బైబిల్ నేర్పిస్తుంది. బైబిల్ చదవండి ప్రతిరోజు. ఇలాంటి మాటలు మీకు కూడా దొరుకుతాయి. దొరకవు. మనం చదవక, మనం చదివినా మూతిని పట్టుకుంటాం, తోకం పట్టుకుంటాం, మధ్యలో వదిలేస్తాం. ఎందుకు? సరింగ్ ఎక్కక. అంటే మనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు తెలుసా? శిరస్థం లేదు. ఏమండి? మనలో ఏం లేదు? కుదురుపాటు లేదు, చంచలతత్వం ఉంది. పరిగెత్తుతున్నాం, ఏం మాట్లాడుతాం తెలియదు, ఎక్కడ కూర్చుంటాం తెలియదు, ఎలా తిరలాడుతాం తెలియదు. అసలు ఏం మాట్లాడతామో మనకే తెలియనప్పుడు మనం ఎందుకు క్రైస్తవం అవుతామండి? మనం ఎలా దేవుని నమ్మిన వారం అవుతాం? క్రైస్తవుడు ఈ ప్రపంచానికి దిక్కు అన్నప్పుడు నీ మాట ఎలా ఉండాలి తెలుసా? ఎదుటివాడిని క్షేమాన్ని కలిగజేసేదే ఉండాలి. మరి ఎంతమందిని బాధపరిచారు, ఎంతమందిని క్షేమం చేశారు? మీరే ప్రశ్నించండి. నాకు చెప్పే అవసరం లేదులే, దేవుడు మీ మాటలన్నీ వింటుంటాడు. ఈరోజు పాత జీవితాన్ని వదిలేస్తాం, కొత్త జీవితాన్ని పట్టుకుందాం. మనం ఎలా మాట్లాడదాం? మన మాట ద్వారానే కదా ప్రభు యొద్దకు నడిపించేది. మన మాట ఈరోజు ఎంతమంది నడిపించింది ప్రభు యొద్దకి? మన మాట వాడు ప్రభుని నమ్మకపోయినా పర్లేదు, వాడు ఎలాంటి వాడైనా సరే
ఒక్కసారి చెప్పిన మాట 7 సంవత్సరాల తర్వాత నీ కాడికి వచ్చి మరలా చెప్పుకున్నాడంటే నువ్వు చెప్పింది ఎంత గొప్ప మాట అయి ఉండాలి. ఏమండి, నేను కళ్ళారా చూశాను. ఒక వ్యక్తి చెప్పాడు, నిజం నువ్వు ఆ రోజు చెప్పావు, నీ హృదయం మంచిగుంటే నీకు ఎటువంటి రోగం ఉండదు అని. ఆ మాట ముమ్మాటికి సత్యమని 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెప్పాడంట. నీ కాడికి వచ్చి చెప్పారా? నువ్వు మాట్లాడితే క్షేమం కలుగుతుందా వారి మధ్యలో, లేదా వారికి దుఃఖాన్ని కలుగుతుందా? వస్తున్నాడు తప్పించుకుని పోదామని తిరుగుతుంటారు కదా కొంతమంది. మనం చూడగానే మనం తప్పించుకుని పోతుంటారు కొంతమంది. అలా ఉండొద్దండి దయచేసి. మనం మాట్లాడితే అన్న 5 నిమిషాలు మాట్లాడితే బాగుంటుందన్న, సంతోషం కలుగుతుంది అనే వాళ్ళు మనకు కావాలా. అలాంటి వారిని సంపాదించుకోవాలమ్మ. కాబట్టి మన మాట ఏమై ఉండాలా? ఉప్పు. ఉప్పుతో పోల్చాడు కదా, ఉప్పు లేకపోతే తింటావా? మన భారతీయులకు ఉప్పు లేకపోతే దిగదు బువ్వ. కారం లేకపోతే అస్సలు దిగదు మనకు నడిగడ్డలకి. నిజమే మాట. ఉప్పు లేకపోతే పళ్ళెము బయట ఉంటుంది. అంత కోపిస్తాం అన్నమాట. కాబట్టి మన మాట ఏమి ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా, అంటే రుచిదిగా ఉండాలి. మరి రుచిదిగా ఉండాలి. కృపాసహితమైన మాట వలె ఉండాలి. సరే, అలా మాట్లాడితే మీకే మేలు. అట్లా మాట్లాడకపోతే ఎవరికి మేలు? నాకేం కాదు, నేను చెప్పిన వరకే ఉంటాను, నేను పాటిస్తాను. ఎవరు పాటిస్తే వాళ్ళకి ప్రయోజనకరం. శాంతరాజు నా మాత్రం మస్తు చెప్తున్నాలే, చదువురాదు సందరాదు అనుకున్నాను అనుకోండి, నేనేం చేయలేను. కానీ మీరు ఆ కోణాలు ఆలోచిస్తే నేనేం చేయలేను. కాబట్టి చెప్పిన పిల్లవాడైనా సరే మంచి మాట చెప్పినారు, మీరు తీసుకున్నారు అనుకోండి, మీరు క్షేమంలో ఉంటారు, దేవుడు మీ గురించి సాక్ష్యం పలుకుతాడు. మరి నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఒక దావీదు వలె, ఏమండి, అబ్రహాం వలె ఉండాలి. ఈరోజు సంవత్సరాలు గడిచిన, చరిత్ర గడిచిన, ఈరోజు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు వాస్తవాలు అవన్నీ. దావీదు వాస్తవాడు. దావీదులో వచ్చి తిరిగితే ఏమన్నాడు తెలుసా? వదిలేదు. దావీదు ఒక్క మాట సెలివి నేలకు నాటుతా అన్నాడు ఒక వ్యక్తి వచ్చి. సిమ్మి ఊకనే తిడతాడు మనని, ఊకతే ఎగతాళి చేస్తాడా? నీ ఒక్క మాట సెలివి నేలకు నాటుతా అన్నాడు. వద్దు అన్నాడు దావీదు. అంటే దావీదుకి ఎంత ప్రేమ. మన గురించి మనకి వినపడకుండా ఎవరో మాట్లాడితేనే మనం తట్టుకోలేము. ఏమండి, పోత రోడ్డు మీద ఉమ్మిస్తున్నాడు మనం చూసి. పోత రోడ్డు మీద ఉమ్మించేదే కాదు, పోత మనం చూసుకుంటూ పోతేనే మనం నన్ను ఎందుకు చూసా ఏమండి, మన బుద్ధి అలాంటిది. మరి ఏమండి, మన బుద్ధి అలాంటిది. కాబట్టి అలాంటిది వద్దు మనది. మనం క్రైస్తవులం, మన దృష్టి అయినా మన మంచిదైనా ఎలా ఉండాలి తెలుసా? క్షేమాభివృద్ధి చేసేదై ఉండాలి. అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, ఇంతవరకు మీ పిల్లలు ఓపికగా విన్నారు. నేను నిజమే, ప్రపంచానికి నైనా ఎలా మాట్లాడాలనో బైబిల్ తప్ప ఏ పుస్తకం కూడా నేర్పించదని మేము చదువుకోగలిగాం. ఎన్నో మాటలు మీరు మాతో మాట్లాడారు. అవన్నీ కూడా నైనా మేము మంచి మార్గంలో నడవడానికి, మంచిగా ప్రవర్తించడానికి, మంచిగా మాట్లాడడానికే మీరు రాయించారు ఈ బైబిల్ని. నైనా అందరిని బట్టి మీకు స్తోత్రాలు. నైనా చెప్పిన వాక్యాన్ని విన్న వాళ్ళ హృదయాలలో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తట్లుగా కృప చూపి సహాయం తెచ్చేయండి. తలలోంచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపం చేసుకొని నైనా, మరి నేను దినాన కృష్ణన్న వాళ్ళు నైనా స్వల్ప గాయాలతో కింద పడ్డారు. మరి చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. అంతేకాకుండా తలలోంచిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకోండి. వారు చేస్తున్న చేతి పని కష్టాన్ని దీవించండి. ఎవరు ఏ కష్టంలో ఉన్నారో వారిని జ్ఞాపం చేసుకోండి. నైనా సంఘంలో ఉన్న కొంతమంది పిల్లలు నైనా చదువుకోవడానికి, నైనా పై చదువుల కోసం
దూర ప్రాంతంలో ఉంటుండగా వారిని కూడా దర్శించండి, వారితో కూడా మీరు మాట్లాడండి. ఎక్కడున్నా ఎక్కడ లేకపోయినానైనా మేము నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని కృప చూపమని వేడుకుంటున్నాం. తిరిగి ప్రయాణమై ఇంట్లోకి వెళ్తున్నాగా క్షేమంగా చేర్చండి. మీ చిత్తమైతే మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.